పికిలిపిట్ట చందమామ కథ. గండబేరుండు పక్షి పక్షులన్నిటికీ రాణి. దానికున్న బలము వేగము ఇతర పక్షులకు లేవు. అందుచేత ఇతర పక్షులు తమకేదైనా ఆపద కలిగినా అన్యాయం జరిగినా గండబేరుండు పక్షితో మొరపెట్టుకునేవి. గండబేరుండు పక్షి వాటికి తగిన విధంగా సహాయం చేస్తూ ఉండేది. ఒక పికిలిపిట్ట ఒక పొలంలో 3 గుడ్లు పెట్టింది. సమీపంలోనే కలుగులో ఉండే ఒక చిట్టెలుకు వచ్చి అందులో 2 గుడ్లను కాజేసింది. అసహాయురాలైన పికిలిపిట్ట తమ రాణి అయిన గండబేరుండు పక్షి వద్దకు వెళ్ళి, దొరసాని, నన్ను ఆపద నుంచి రక్షించు. నేను 3 గుడ్లు పెడితే అందులో 2టిని చిట్టులకు వచ్చి తినేసింది. అది నా 3వ గుడ్డును కూడా కాజేసి నాకు గర్భశోకం కలిగిస్తుంది. ఆ ఆపద నుంచి కాపాడాలి అని మొరపెట్టుకున్నది. గండబేరుండు పక్షి కింద అనేక గణమైన పక్షులున్నాయి. వాటిలో అందానికి బలానికి పాటకు మాటకు ఆటకు ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. ఉష్ట్రపక్షులు, రాబందులు, డేగలు, నెమళ్ళు, చిలకలు, గోరింకలు మొదలైన వాటితో పోలిస్తే ఈ పికిలిపిట్ట ఎంత? అందుచేత గండబేరుండు పక్షి చిరాకుపడి, ప్రతి చిన్నదానికి నా దగ్గరకు వస్తే నేనేం చేయగలను? నీ ముష్టిగుడ్లను కాపాడటం కూడా నా పనే అయితే రాజ్యం చేయటం నా చేతనవుతుందా? కాకపోయినా పిల్లల్ని కాపాడుకునే నేర్పు ప్రతి తల్లికి ఉండాలి. ఆ పాటి నేర్పు నీలో లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. నన్ను వేధించక నీ గుడ్లను నువ్వే కాపాడుకో అన్నది. దొరసాని, గోరుతో పోయేదానికి గొడ్డలు కావలసి వస్తుందన్న సామెత వినలేదా? నేను చిన్న పక్షినని అనామకురాలనని భావించి నన్ను నిర్లక్ష్యం చేయటం తగదు అన్నది పికిలిపిట్ట. నువ్వు నాకు నీతులు చెప్పవచ్చావా? పద పద అన్నది గండబేరుండు పక్షి. పికిలిపిట్ట పుట్టెడు విచారంతో తన గుడ్డున్న చోటికి తిరిగి వచ్చి ముక్కున ఒక దర్భపుల్ల పట్టుకుని తన గుడ్డును కాపాడటానికి కూర్చున్నది. ఇంతలో చిట్టెలుకు రానే వచ్చింది. తన మిగిలిన గుడ్డు కాస్తా పోతుందన్న ఆదుర్తాలో పికిలిపిట్ట దర్భపుల్లతో చిట్టెలుకను పొడిచింది. ఆ పుల్ల సూటిగా చిట్టెలుక కంట్లో పొడుచుకున్నది. చిట్టెలుక బాధ భరించలేక శరవేగంతో పరిగెత్తిపోతూ కళ్ళు కనబడక ఒక నిద్రపోయే సింహం ముక్కులో దూరింది. సింహం ఉలుక్కుపడి నిద్రలేచి తనకేదో పెద్ద అపాయం జరగబోతుందనుకుని పరిగెత్తిపోయి ఒక సరస్సులోకి దూకింది. ఆ సమయానికి నాగరాజైన వాసుకి ఆ సరస్సులో ఈదుతున్నాడు. ఆకస్మికంగా సింహం సరస్సులోకి ప్రవేశించేసరికి వాసుకి బెదిరి ఆకాశంలోకి ఎగిరిపోసాగాడు. అలా పోతూ వాసుకి మేరు పర్వత శిఖరాన ఉన్న గండబేరుండు పక్షి గూటిని ప్రమాదవశాన తోశాడు. అందులో ఉన్న గుడ్డు కాస్త కిందపడి చిదిగిపోయింది. తన గుడ్డు చిదిగిపోయినందుకు ఏడుస్తూ గండబేరుండు పక్షి వాసుకితో, ఇదేం పని వాసుకి? నేను నీకేమి అపచారం చేశాను? నా గుడ్డును ఎందుకు నాశనం చేశావు? ఎన్నో ఏళ్లకు కానీ ఒక గుడ్డును పెట్టను కదా. నాకెంత నష్టం కలిగించావో చూడు అన్నది. వాసుకి నొచ్చుకుంటూ, నేను బుద్ధిపూర్వకంగా ఏమీ చేయలేదు. నేను సరస్సులో ఈదుతుండగా ఒక భయంకరమైన సింహం బొబ్బలు పెడుతూ నా కేసు వచ్చింది. నేను కంగారుపడి గాలిలోకి ఎగిరాను. నీ గూడు కూడా నేను గమనించలేదు అన్నాడు. ఇద్దరూ కలిసి సింహం వద్దకు వెళ్ళి, నువ్వు అలా గర్జించుతూ సరస్సులోకి ఎందుకు ప్రవేశించావు? అందువల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసా అన్నారు. క్షమించాలి, నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. నేను నా దారిన రెళ్ళు మధ్య పడుకుని నిద్రపోతూ ఉండగా నా ముక్కులో ఒక చిట్టెలుకు దూరింది. ఏం జరిగింది తెలియక నా ప్రాణానికి ప్రమాదం వచ్చిందనుకుని పరిగెత్తాను. ఆ తొందరలో నేను సరస్సును చూడలేదు, వాసుకుని చూడలేదు అన్నది సింహం. చిట్టెలుకని అడిగితే అది నా తప్పేమీ లేదు. నేను పికిలిపిట్ట గుడ్డను తినబోతే ఆ పిట్ట నా కంటిని దర్భతో పొడిచింది. నేను ఒక వంక కన్నుపోయి దిక్కు తెలియక పరిగెత్తుతూ సింహం ముక్కులో దూరాను కాబోలు. తెలిసి ఉండి నాకే నేను సింహం ముక్కులో ఎందుకు దూరుతాను అన్నది. గండబేరుండు పక్షికి అంతా అర్థమైంది. తప్పంతా తనదే. పికిలిపిట్ట తనతో వచ్చి మొరపెట్టుకున్నప్పుడు అది తనకు చాలా స్వల్ప విషయంగా తోచింది. స్వల్ప విషయాలను అలక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని గండబేరుండు పక్షి తెలుసుకున్నది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.